హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో మొన ప్యానెల్ సభ్యులు భేటీ అయ్యారు. డబ్బున్న గిల్డ్ సభ్యులు గిల్డ్ డబ్బుతోనే నామినేషన్లు వేశారని ఆరోపించారు. నిర్మాత ప్రసన్న కుమార్ చిన్న సినిమా నిర్మాతలు సొంత డబ్బులతో నామినేషన్ వేశామన్నారు. గిల్డ్ వారు పదవుల్లో ఉండి తమ స్వార్థం కోసమే పనిచేశారని విమర్శించారు. గిల్డ్ నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం కూడా దారుణమన్నారు. సీఎం రేవంత్ టికెట్ రేట్లు పెంచనని చెప్పినా ఆయన మాటనే చేయించారని ఆరోపించారు ప్రసన్న కుమార్. ఇండస్ట్రీలో 10 మంది సభ్యుల కోసం మిగతా 1600 మందిని సఫర్ చేస్తున్నారన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్. దిల్ రాజు ఎందుకు వచ్చాడో తెలియదు, ఏం చేయలేకపోయానని ఒప్పుకున్నారని దిగిపోయాడన్నారు నట్టికుమార్. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్స్ గా ఉన్న వాళ్ళు వాళ్ల బెనిఫిట్స్ కోసం గిల్డ్ పెట్టారని ఆరోపించారు నిర్మాత సి కళ్యాణ్. ఛాంబర్లో సమస్యలు సాల్వ్ చేయడం లేదన్నారు. గిల్డ్లో జరిగే పంచాయతీలే తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఇక కొన్ని విమర్శలు ఏదో చెప్తున్నారు, ఏదో మెడిక్లెయిమ్ ఇవ్వబోతే ప్రసన్న కుమార్ ఏదో అడ్డుకున్నారు అని. తప్పు, అది చాలా తప్పు, చాలా అబద్ధం. మెడిక్లెయిమ్కి కొద్ది మందికే ఇద్దామనే టాపిక్లు వస్తే ఇది కొద్ది మంది కాదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, మీరు ఇక్కడ యాడ్లు డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయి, మీరు ఒక ప్రైవేట్ కంపెనీలాగా పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలాగా మీరందరూ తలొక కారు కొనుక్కుని విలాసవంతంగా బ్రహ్మాండంగా ఉంటూ ఇవాళ ఈవెన్ నామినేషన్లు ఇవ్వడానికి కూడా ఆ విలాసవంతమైన కంపెనీ డబ్బులతోనే వాళ్ళు నామినేషన్లు ఇచ్చారు. వాళ్ళ సొంత డబ్బులు తీయలే. ఇక్కడ మేమందరం మా సొంత డబ్బులతో, మా జేబులో డబ్బులతో నామినేషన్లు ఇచ్చామండి. ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లు అని మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు. అక్కడ ఏదో పెద్ద ప్రొడ్యూసర్లు అంటున్నారు, అంటే కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు, సృజనాత్మకమైన సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఇదిలో ఆ పెద్ద ప్రొడ్యూసర్లకి మనసు పెద్ద కాదు, అదేదో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్లు వేశారంటే చాలు. ఇక వాళ్ళ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక మెడిక్లెయిమ్కి వచ్చేటప్పటికి కౌన్సిల్లో మెడిక్లెయిమ్ దాని గురించి ఏదో లిమిటెడ్ చేద్దామనంటే లిమిటెడ్ కాదు. మీరు వెళ్ళిపోయినా, మీరు యాడ్ల డబ్బులు తీసుకుపోయినా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మీరు ఫస్ట్ మంత్ వచ్చారు, ఫస్ట్ మంత్ వచ్చి సుప్రియ గారు ఏమన్నారంటే మెడిక్లెయిమ్ అనేది మేము డబ్బు సంపాదిస్తున్నాం, మా డబ్బు మొత్తం అందరికి ఇవ్వాలంటే, చిన్న వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టమైపోద్ది కదా అన్నారు. మేము అందరం కొంత డబ్బు వేసుకుందాం, కౌన్సిల్ డబ్బు తీయద్దాం. ఎస్ రెడీ, నేను 4 మెంబర్స్ ఉన్నాను, మా పాప, నేను, మా మిస్సెస్, నలుగురు 4-5 లక్షల రూపాయలు వేస్తాం. మీరు ఎంత వేస్తారు రండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ లేని వాళ్ళకి మెడిక్లెయిమ్ సర్దాలి. ఎలా సర్దాలి? మీరు కౌన్సిల్ నుంచి, మీరు గిల్ట్ నుంచి తెస్తానన్న డబ్బు తేలేదు అని అడిగామండి. ఆ రోజు నుంచి మళ్ళీ 2.5 years అవుతుంది, ఇప్పుడు దాకా మీటింగ్కి వచ్చిన పాపానికి ఎరగలేదు. గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాలేదు, గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాకుండా ఇప్పుడు మళ్ళా వచ్చి ఏం చేస్తారు? ఐకానిక్ టవర్ వద్దండి, పేదవాడికి అన్నం పెడితే, చిన్న సినిమా నిర్మాతకి మెడిక్లెయిమ్ ఇస్తే మీరు ఏదైతే ఉందో మీ స్వార్థం కోసం, 10 మంది స్వార్థం కోసం ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి గిల్ట్లో సంపాదించుకుంటున్నారే ఆ డబ్బు. కానీ మేము 1600 మంది కోసం ప్రసన్న గారు కానీ మేము స్టిల్ ఇప్పటికి కూడా మెడిక్లెయిమ్ ఇస్తూనే వస్తాం కూడా. చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టించేసుకుంటున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో తీసేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటంలే. అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి? ఆ గిల్లో ఉండే మెంబర్ల జోబిల్లోకి వెళ్తున్నాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జీవో తీసుకొస్తున్నామంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు. 5వ షో ఒక డెసిషన్ తీసుకుందాం అనుకొని ప్రిపేర్ అయినప్పుడు అన్ని సెక్టార్లను పిలవాలి. స్టూడియో సెక్టార్ని పిలవాలి, ఎగ్జిబిటర్ సెక్టార్ని పిలవాలి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అందరినీ పిలిచి. అంటే ఏదో ఎలక్షన్లు వచ్చింది కదా, మీ అందరికీ తెలుసు, ప్రతి ఎలక్షన్కి మేము ఉంటున్నాం, ప్రతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం. అక్కడ ఎవడికి సమస్య వచ్చిందన్నా మేము తిరుగుతున్నాం.